రైలు వెనుక ఎక్స్ గుర్తు ఎందుకు ఉంటుంది? వేడి వేడి టీ తాగితే ఏం జరుగుతుంది? పక్షులు వికారంలోనే ఎందుకు ఎగురుతాయి? చిరిగిన నోట్లు మార్చుకోవడం ఎలా? అసలు బడ్జెట్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగి వెనుక ఎక్స్ గుర్తును గమనించే ఉంటాం. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని, మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఉంటుందని ఈ గుర్తును చివరి బోగికి పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, చాలామందికి పొద్దున్నే టీ తాగనిదే పొద్దు గడవదు. అది కూడా వేడి టీ తాగాల్సిందే. కానీ వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై 9 ఏళ్ల పాటు ఈ అధ్యయనం చేశారు. పొగ తాగడం, ఆల్కహాల్ అలవాట్లతో పాటు రోజు వేడి టీ లేదా కాఫీ తీసుకునే వారిలో క్యాన్సర్ అవకాశాలు పెరిగినట్లు గుర్తించారట. ఫ్యాక్ట్ నెంబర్ 3, చిరిగిపోయిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి చాలామంది నానా అవస్థలు పడుతుంటారు. అయితే ఈ ఖరాబైన నోట్లను ఏ బ్యాంకులోనైనా ఇచ్చి సులువుగా కొత్త నోట్లను తెచ్చుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. పాడైపోయిన నోట్లను ప్రతి బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా తీసుకోవాలి. నోట్ల మార్పిడికి ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఆ నోట్లపై నంబర్లు మాత్రం తప్పనిసరిగా కనిపించాల్సి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలోనే వెళ్తుంటాయి. పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఓ కారణం ఉందట. పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి ఆకారంలో వెళ్తాయట. అంటే ముందున్న పక్షి ఎగురేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనుక ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుందట. దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిగా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీ కొట్టకుండా ఉండేందుకు వి షేప్ ఉపయోగపడుతుందట. ఈ వి షేప్ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తుంటారు. పక్షుల రెక్కల్లానే విమాన రెక్కలతో వచ్చే గాలితో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనాన్ని వాడకుండానే ఎగురుతుంది. దీనినే ప్రపంచ దేశాలు వి ఫార్ములేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, బడ్జెట్ అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు ఖర్చుల అంచనాలని బడ్జెట్ అంటారు. అంటే ఆదాయం ఖర్చులను ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపంలో దేశ ప్రజలకు తెలియజేస్తుంది. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేది. మోదీ ప్రభుత్వం దాన్ని ఫిబ్రవరి 1కి మార్చింది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎంతో మీకు ప్రతిరోజు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.